న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముస్లిం ఓట్ల కోసం ఇండియా ముజ్రా డాన్స్, పీఎం మోదీ. ధాన్యంపై కన్ను వేసి అవినీతి దందాకు ఈ సర్కారు తెరతీసిందని ఆయన ఆరోపించారు. కేటీఆర్. టీడీపీని రాజకీయాలకు వాడారు హోండా ఉమా. ఆ రోజే ఎందుకు కేసు నమోదు చేయలేదు? పేర్ని నాని. ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఇండియా కూటమి ముజ్రా డాన్స్ చేస్తుందని, దళితులు బీసీల రిజర్వేషన్ దోచుకొని ముస్లింలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. ఎంతగా అంటే ముస్లింలకు గుండగుత్తగా రిజర్వేషన్ మళ్లించేసినా కోర్టులు సైతం అడ్డుకోలేంతగా మార్చేస్తుంది. నేను చెప్తున్న ఈ వ్యాఖ్యలను లిఖితపూర్వకంగా ఖండించమని సవాల్ రుగుతున్నా, కానీ వారు అలా చేయరని మోదీ వ్యాఖ్యానించారు. అయితే కూటమి ప్రయత్నాలను తాము అడ్డుకుంటామన్నారు. శనివారం బీహార్లో పర్యటించిన మోదీ బక్సర్, ఖరాకట్, పాటలీపుత్ర లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి పక్షాన తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి పార్టీలు పొరుగు దేశాలకు భయపడుతున్నాయని అన్నారు. ఉగ్రవాదంపై తన పోరును అడ్డుకునేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. బీహార్ నుంచి వలస వెళ్లిన వారిపై పంజాబ్, తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు, తమిళనాడులోని డీఎంకే, బెంగాల్లోని టీఎంసీ నేతలు అవమానకరంగా మాట్లాడారని, ఈ వ్యాఖ్యలు ఇక్కడి వారిని ఎంత బాధ పెట్టాయో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. लेकिन 500 साल बाद हमारी सभ्यता, हमारी आस्था का इतना बड़ा पल आया तो ये राम मंदिर को गालियां देने लगे, खोट ढूंढने लगे. ये लोग राम मंदिर बनने से बहुत नाराज हुए. ये लोग लगातार दबाव बना रहे हैं कि जैसे साहबानों का फैसला पलटा, वैसे ही राम मंदिर पर सर्वोच्च अदालत का फैसला भी पलटा जाए. మహారాష్ట్రలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున నాస్లిక్లోని సురానా జ్యువెలర్స్పై దాడులు చేశారు. ఈ తనిఖీలో దాదాపు 26 కోట్ల నగదు, 90 కోట్ల విలువైన లెక్కలు చూపని ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మియాపూర్లో వింత ఘటన. పాలు తాగుతున్న పోచమ్మ తల్లి. మియాపూర్ మదీనాగూడ పోచమ్మ దేవాలయంలో 3 రోజులుగా చెంచాతో పాలు తాగుతున్న అమ్మవారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలు కాస్త స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 66,400 ఉండగా 24 క్యారెట్ల బంగారం 72,440 వద్ద కొనసాగుతుంది. విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం 66,400 ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర 72,400గా నడుస్తుంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 66,400, 24 క్యారెట్ల బంగారం ధర 72,400గా కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. రైతన్న నుంచి సేకరించిన ధాన్యంపై కన్ను వేసి అవినీతి దందాకు ఈ సర్కారు తెరతీసిందని ఆయన ఆరోపించారు. సన్న బియ్యం కొనుగోలు 1000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఢిల్లీ పెద్దల ప్రమేయం కూడా ఉందని స్పష్టం చేశారు. ఈ రోజు వరకు ఈ కుంభకోణం మీద కనీసం పెదవి విప్పడం లేదు, కనీసం ఒక్క మాట మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు, ఒక్క ప్రశ్నకు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిర్దిష్టమైన ఆధారాలతో సహా అవన్నీ కూడా మీ ముందు బయట పెడతా ఉన్నాము. మేము కొన్ని డిమాండ్లు కూడా చేయబోతా ఉన్నాం. మేము మొదటి నుంచి చెప్తా వచ్చింది ఒకటే, కాంగ్రెస్ అంటేనే మరి బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కాములు. నిజానికి కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని పిలుస్తారు. కుంభకోణాల కుంభమేళ జరుగుతుంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ వస్తే అనే మాట మేము ఎన్నికల ముందు 6 నెలల ముందే చెప్పడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒకటే ఫిలాసఫీ పెట్టుకున్నారు, గల్లీ మే లూటో ఢిల్లీ మే బాంటో. అంటే ఇక్కడ దోచుకో, గల్లీలో దోచుకో, ఢిల్లీలో అక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలకు, అక్కడ ఉండే వారికి మరి అందులో ఎందుకంటే సామంతరాజులు కప్పాలు కట్టాలి కాబట్టి ఇక్కడి నుంచి అక్కడి వరకు వారు
పంపకాలు, సూట్ కేసులు మోయడం, ఇవన్నిట్లో బిజీగా ఉన్నారు. ఇవాళ ఏది వదలట్లేదు వీళ్ళు. రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రెండు కుంభకోణాలు కలిపి నేను మొత్తం వివరంగా చెప్తాను. ఇటు రైతులేమో పడిగాపులు పడుతుంటే రోడ్ల మీద ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తిగాక అకాల వర్షాలతో సతమతమయ్యి కొనుగోలు కేంద్రాలలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే, మరొకవైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. ఇప్పటికే రాష్ట్రంలో బి ట్యాక్స్ అని, ఆర్ ట్యాక్స్ అని, ఆర్ఆర్ ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని రకరకాలుగా ట్యాక్స్ల గురించి వింటూ ఉన్నాం, అన్అఫీషియల్ ట్యాక్స్ల గురించి వింటూ ఉన్నాం. ఈరోజు ఈ స్కామ్లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా మరి హస్తం ఉందని చెప్పి మాకున్న సమాచారం. ఇప్పుడు మీకు 2 భాగాలుగా నేను చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే వ్యవహారము, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే తెలివి లేదు. మహిళలకు 100 రోజుల్లోనే అన్నీ ఇస్తాం, 6 గ్యారంటీల్లో అన్ని 100 రోజులు అమలు చేస్తామని పొంకనాలు కొట్టింది ఇదే ప్రభుత్వం. మొదటి రోజే 2 లక్షల రూపాయలు రైతన్నలకు రుణమాఫీ చేస్తామని డైలాగులు కొట్టింది, ఉదరగొట్టింది ఇదే ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళలకు 100 రోజుల్లోనే నెలకు 2500, 1,67,00,000 మంది 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఉన్నారు, వారందరికీ ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఉండే 46 లక్షల మంది వృద్ధులకి నెలకి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. వృద్ధులు, వితంతువులు అందరూ కలిపి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, వాళ్ళ ఫైలు కదలడం లేదు. రైతులకు రైతు భరోసా అన్నారు, నెలకు 15,000 అన్నారు, ఆ ఫైలు కూడా కదలట్లేదు, దమ్ము లేదు. ఏపీని గడిచిన 5 ఏళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు టీడీటీని రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు. సీఎం జగన్ పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొనలేదని విమర్శించారు. కానీ ఈసారి ధర్మాన్ని ఆచరించే ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. అన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. మరి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులతో రేపు 4వ తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతూ ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్ని సర్వేలు కూడా ఇవాళ మొత్తం ఎన్డీఏ కూటమికి అనుకూలంగా చూపిస్తున్నటువంటి తరుణంలో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. అన్ని వ్యవస్థలని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వ్యవస్థల్ని కూడా మళ్ళీ గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలకి మెరుగైన పరిపాలన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి గత 5 సంవత్సరాల ప్రభుత్వాలు స్వామివారి మీద భక్తి లేకుండా రాజకీయంగా వెంకటేశ్వర స్వామివారి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, టీటీడీని వాడుకున్నారు పాలకులు. అనేక రకాలుగా స్వామివారిని, టీటీడీని, స్వామివారి పేరుని రాజకీయంగా వాడుకున్నారు. దాన్ని భక్తితో ఇక్కడ చైర్మన్ కానీ ముఖ్యమంత్రి కానీ ఏ రోజు కూడా భక్తితో వ్యవహరించాల. కనీసం 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దంపతులతో ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు లేవు. అలాగే చైర్మన్ అయితే మరి స్వయంగా ఆయన కుటుంబంలోనే క్రైస్తవ వివాహం చేసినటువంటి సందర్భాలు చూసాం. ఎన్నిటిని కూడా స్వామివారు చూస్తారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్లు ధ్వంసం చేసిన ఘటనపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13న ఎందుకు కేసు నమోదు చేయాలని ప్రశ్నించారు. డీజీపీకి సీట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో కొన్ని రోజులుగా స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక అర్చనలు, పూజలు ఆపివేశారు. భక్తులందరికీ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఆలయం వద్ద బేడా మండపంలో నిర్వహించాల్సిన నిత్య కళ్యాణ వేడుకలు ఆలయం కింద చిత్రకూట మండపంలో నిర్వహించారు.
అది ఆలోచించుకోవడమ్మా ముందున్న వాళ్ళు పుష్ప పుష్టిముచోద్భి ఓం స్వాహ ఓం महाचंडिकायै स्वाहा మహాచండికాయ తత్పవ కజల్ కేజిత్ పితా కుతార్తిస్తే కపాదిందా ప్రైస్వాహ విపోదితాని పాదేన కటియా భవిష్యతే వేమతే చంద్రమసేన బ్రహ్మణా స్వాహ కేజిన భూమ పెన్నసు నిరవచనిత్రంతార దోగన గుణ కేజతాని స్వాహ సీననికర నపనమచే సంతాన కేశజన్మ హోచిని చిన్న రేవభ్రా ప్రైస్వాహ రాష్ట్రపతి కేజ మంజే మకిందా దవిచనకే స్వప్రే పేదుర్య మహాసు స్వాహ దీనావని జనాన్ కేజిత్ దేగతిదా కుతార్తిని పిచానే సరజే పితా బురది పితా స్వాహ మల్లయు దేవ్య గృహీత ప్రమాయిత నరకచ ప్రేరక తిరువనంతపురంలో ఉద్రిక్తత. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి స్థానిక మున్సిపాలిటీ సరైన చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో మున్సిపాలిటీ భవనాన్ని కాసే నేతలు చుట్టుముట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు ఉపయోగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముస్లిం ఓట్ల కోసం ఇండియా ముజ్రా డాన్స్, పీఎం మోదీ. ధాన్యంపై కన్ను వేసి అవినీతి దందాకు ఈ సర్కారు తెరతీసిందని ఆయన ఆరోపించారు. కేటీఆర్ టీడీపీని రాజకీయాలకు వాడారు బోండా ఉమ. ఆ రోజే ఎందుకు కేసు నమోదు చేయలేదు? పేర్ని నాని. ఇవి బులెటిన్ విశేషాలు.